హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మీ అందరికీ చూడడానికి కొత్తగా అనిపిస్తుంది ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం మీకు ఆల్రెడీ తెలిసిందే. చుట్టాలు లేదా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి బయట నుంచి ఏ కూల్ డ్రింకో, థమ్స్అప్ లేదా మజానో తీసుకొచ్చి ఇస్తుంటాం కదా. సేమ్ మజా ఫ్లేవర్తోనే మనం కూడా ఇంట్లో ఈ విధంగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు మజాకి ఫ్రూటీకి ఏ మాత్రం తీసిపోదు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఒక్క 10 మినిట్స్ మీ టైం అయితే కేటాయించి దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సూపర్ డూపర్ హిట్ అయిన ఫ్రూటీ ఆర్ మజా అయితే మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా వస్తుంది. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సింది అయితే మెయిన్గా ఒకటి రా మ్యాంగో, పచ్చి మ్యాంగో, అండ్ ఒకటి పెద్ద సైజు పండిన మ్యాంగో అయితే కావాలి. ఇన్ కేస్ మ్యాంగో ఫుల్గా పండిపోతే కనుక ఒకటి సరిపోతుంది. లేదు అది హాఫ్ పండి కొంచెం పచ్చిగా ఉంటే కనుక ఇంకొకటి స్మాల్ సైజు మ్యాంగో తీసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ దీన్ని మెజర్ చేసి తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక కప్పు రా మ్యాంగోకి 3 కప్స్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో అయితే తీసుకోవాలి. ఈ మ్యాంగోస్ని అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పీల్ మొత్తం తీసేసుకుని ఈ విధంగా కొంచెం మీడియం సైజులో పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ వీడియో నేను ముందే పోస్ట్ చేసి ఉండాలి, బట్ నాకు ఫ్రూట్ మ్యాంగో ఉన్నప్పుడు రా మ్యాంగో ఉండట్లేదు, రా మ్యాంగో ఉన్నప్పుడు ఫ్రూట్ మ్యాంగో ఉండట్లేదు. సో ఫైనల్గా రెండు దొరికేసరికి ఈ టైం అయింది. తీరా చూస్తే ఎండలు కూడా మాయమైపోయాయి. ఇంత ఎర్లీగా వానలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు ఎటుపోతుందో ఏమో ఈ ప్రపంచం అయితే. ఎండలు ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి, వానలు కూడా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి. ఎండాకాలంలో వానలు పడడం, వానాకాలంలో ఎండలు. క్లైమేట్ కండిషన్స్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా ముందు ముందు రోజుల్లో అసలు ఎలా ఉండబోతుందో ఏమో. ఈ వానల దెబ్బకైతే నాకు 1-2 వీక్స్ నుంచి కోల్డ్ అండ్ ఫీవర్. అసలు ఇంతకు మీ ఏరియాలో వానలు పడుతున్నాయా లేదా కామెంట్ చేసేయండి. సో ఫైనల్గా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. అక్కడెక్కడ రా మ్యాంగో కనిపిస్తూ ఎక్కువ శాతం అయితే స్వీట్ మ్యాంగోనే ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. కొంచెం సైజ్ పెద్దగా ఉన్న బౌలే తీసుకోండి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేస్తాము. అండ్ కుక్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉండేలాగా ఒక బౌల్ని అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఏముండదు. జస్ట్ ముక్కలు మునిగిపోయేంత వరకు కూడా వాటర్ వేసుకుని దాన్ని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే ఈ విధంగా ఒక 20-30% అయితే బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఒక 70% అయితే కుక్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో మనము టేస్ట్కి సరిపోయినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము స్వీట్ మ్యాంగో వేసాం కాబట్టి షుగర్ అయితే మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 గరిటెల షుగర్ అయితే పట్టింది. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రా ఒక గరిటె వరకు వేసుకోవచ్చు. లేదు మీకు సరిపోతుంది అంటే కనుక క్వాంటిటీ చూసి వేసుకోండి మీరైతే. నెక్స్ట్ మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఒక్క 2 మినిట్స్ పాటు షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా గ్యాస్ మీద పెట్టేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా షుగర్ పాకం కూడా పీసెస్కి బాగా పట్టుకుని ఈ ముక్కలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి 100%. మనము నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా చెక్ చేస్తే ముక్క అనేది ఇలా టచ్ చేయగానే మెల్ట్ అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ పీసెస్ అన్నిటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఇవన్నీ కూడా నీట్గా చల్లారిపోతాయి. సో కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మనమైతే దీన్ని మిక్సీలో వేసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే ఆల్రెడీ షుగర్ సిరప్ ఉంటుంది కదా, సో అదే సరిపోతుంది, మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. పీసెస్ కూడా ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి కాబట్టి అసలు ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక మిక్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే దీన్ని మనము నీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ప్యూరిన్ అయితే వేసుకుని దాన్ని స్పూన్తో మిక్స్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా పల్ప్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇదే ప్రాసెస్ని మొత్తం ప్యూర్ అంతా అయిపోయేంత వరకు చేయాలి. లాస్ట్లో మనకి ఇలా పల్ప్ అయితే మిగిలిపోతుంది. ఈ పల్ప్లో కొంచెం వాటర్ వేసి ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే మనకు వేస్టేజ్ అనేది ఉండదు. సో ఫైనల్గా మన మ్యాంగో ప్యూరీ అయితే ఇలా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. నాకు కొంచెము చిక్కగా అనిపించింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనము బయట తెచ్చుకునే ఫ్రూటీ అండ్ మజా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి అయితే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రూటీ. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని అయితే మనము ఫ్రీజర్లో పెట్టుకుని ఒక 2-3 hours తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ డ్రింక్ అయితే ఒక 1 week వరకు స్టోర్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే స్టోర్ చేసుకోలేము మనము. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేపియండి, అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.